నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మనకి తెలియని మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేది. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, యాక్చువల్ గా మార్గశిర పౌర్ణమిని దత్త పౌర్ణమి అంటారు, మరియు దాంతో పాటుగా దత్త జయంతి కూడా అంటారు. అసలు ఈ రెండిట్లో మనం దేన్ని చేసుకోవాలి? అయితే మరి ముఖ్యంగా ఈ దత్త పౌర్ణమి నాడు పూజ ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా ఆచరిస్తే మనం కోరుకునే కోరికలు తొందరగా తీరుతాయి అంటారు? తప్పకుండా చెప్తాను. మనకి చాలా అనుగ్రహం కావాలి అని అంటే గనక అసలు ఎలాంటి పనులు అవ్వట్లేదు, మనకి ఏ పనైనా అవ్వాలి అని అంటే ఫస్ట్ గురువు అనుగ్రహం కావాలి. అంటే దైవ అనుగ్రహం కావాలి అంటే కూడా గురువు అనుగ్రహం ఉంటే దైవ అనుగ్రహం కూడా తప్పకుండా వస్తుంది అనేది మనం నమ్మాలి. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే గురువు అనుగ్రహం ఉండాలి, పిల్లలు పుట్టాలంటే గురువు అనుగ్రహం ఉండాలి, మంచి భర్త కావాలి అని అంటే గురువు అనుగ్రహం ఉండాలి, అలాగే బుద్ధి వక్రీకరించకుండా ఉండాలి అని అంటే గురువు అనుగ్రహం కావాలి. ఇట్లా అన్నిటికీ కూడా గురువు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మనం చూసుకుంటే గనక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే మామూలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే కాకుండా అసలు పరబ్రహ్మ కూడా గురువే, ఆయనే మనకి అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. అయితే మరి దత్త పౌర్ణిమ ఏంటి అంటే మార్గశిర మాసం పౌర్ణిమ దత్తాత్రేయ స్వామి జయంతిగా మనం చేసుకుంటూ ఉంటాం. ఆ రోజే ఆయన అత్రి అనసూయలకు పుట్టారు అని చెప్పి ప్రామాణికం మనకి. కాబట్టి అలా ఆ రోజు మనం స్వామిని ఎలా పూజించాలి? ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అని అంటే, అసలు దత్తాత్రేయ స్వామిని పూజించాలి అని అంటే ఏం చెయ్యాలండి, అసలు మనం ఎలా మొదలు పెట్టాలి, స్వామిని ఎలా మనం పట్టుకోవాలి, అసలు ఆయన పాదాలు ఎలా మనం సుస్థిరంగా, అసలు మనకి ఎటువంటి వేరే అయ్యో ఆ పని అవుతుందా లేదా ఇట్లాంటివన్నీ ఏవి లేకుండా మనం ఆయన పాదాలను ఎలా నమ్ముకొని ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. అలాగే స్వామి వారిని చూస్తే గనక స్వామివారివి 16 అవతారాలు ఉన్నాయన్నమాట. మీరు ఈ దత్త పౌర్ణిమ నాడు కనుక నేను చెప్పే పూజ చేసుకుంటూ ఉంటే ప్రతి నెల ఒక్కొక్క అవతారం ఉంటుంది మనకి. ఓకేనా? అలా 12 నెలలు కాబట్టి 12 అవతారాలు మనకు వస్తాయి. అలాగే మీరు చూస్తే గనక కార్తీక మాసంలో విశిష్టంగా 3 రోజుల ఆరాధన ఉంటుంది అనమాట. మళ్ళీ దత్త పౌర్ణిమ వచ్చేటప్పటికి మనం 16 అవతారాల పూజ మనం చేసుకుంటాం. ఓకే, అంటే మనకి సంవత్సరంలో 12 నెలలకి 12 అవతారాలు, మరి మిగిలినవి కార్తీక మాసంలో ఎక్స్ట్రాగా ఉంటుంది. ఓకే, మనం తెలుసు కదా కార్తీక మాసం చాలా పవర్ఫుల్ అని మనకు తెలుసు కాబట్టి. అలాగే మార్గశిర మాసంలో 2 ఉంటాయి. మొన్న మార్గశిర సప్తమికి ఒక అవతారం అయిపోయింది. అయితే అప్పుడు ఎందుకు చెప్పలేదు అని అంటే, అసలు స్వామి వారిని పూజించాలి, అసలు మొట్టమొదటిసారి మేము పూజిస్తున్నామండి, లేదు అంటే గనక ఎన్నో రోజుల నుంచి మాకు ఆ కోరిక నెరవేరట్లేదండి, కాబట్టి మేము అసలు పూజ చేద్దాం అనుకుంటున్నాము అని అనుకుంటే గనక ఈ సంవత్సరం మీరు స్వామివారిని నమ్మండి. రేపు వచ్చే పౌర్ణమి నుంచి సంవత్సరం పాటు స్వామివారిని నమ్మి స్వామివారికి సేవ చెయ్యండి. ఎందుకు మీకు పనులు అవ్వవో చూస్తాను, ఎందుకు జీవితాలు మారవో చూస్తాను. అర్థమైందా? ఇంకోటి, మరి మనకి ఒక్కొక్క నెలకి ఒక్కొక్కటి మనకి అవతారము అని అన్నారు కదా, మరి ఈ పౌర్ణమికి ఎవరి అవతారాన్ని మనం పూజించబోతున్నాం? అసలు తప్పకుండా చెప్తాను. అసలు మనకి 16 అవతారాలు ఏవి ఉన్నాయి స్వామివారి అని చెప్పి ఒకసారి మనం తెలుసుకుందాము. స్వామివారివి షోడశ అవతారాలు అన్నమాట. షోడశ అవతారాల్లో మనకి యోగిరాజు, అత్రివరదుడు, దిగంబర దత్తుడు, కాలాగ్నిశమనుడు, యోగీజన వల్లభుడు, లీలా విశ్వంభరుడు, సిద్ధరాజ, జ్ఞానసాగర, విశ్వంభావరదూత, మాయా ముక్తావధూత, మాయా యుక్తావధూత, ముక్తావధూత, మాయా యుక్తావధూత. అలాగే ఆది గురువు, సంస్కారహీన శివ, శ్రీ దేవదేవ, దిగంబరావధూత, శ్రీకృష్ణ శ్యామ కమల నయనగా మనం స్వామి వారిని షోడశ అవతారాల్లో చూసుకుంటాం అన్నమాట. అయితే మనం ఇప్పుడు దత్తాత్రేయ స్వామి జయంతి నాడు, మన మార్గశిర పౌర్ణమి నాడు శ్రీ యోగీజన వల్లభుడిగా మనం తీసుకుంటాం. మీరు చూస్తే గనక శ్రీపాద శ్రీవల్లభుడు అన్న నామం కూడా ఈ యోగీజన వల్లభుడు కింద నుంచే ఆ నామం కూడా వచ్చింది అని మనం తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఇంకా చూస్తే గనక శ్రీపాద శ్రీవల్లభుల్ది కూడా మనం నెమ్మదిగా ఆయన గురించి కూడా ఇంకా మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ మనం చూస్తే అవతరణ శ్రీ యోగీజన వల్లభుడు మార్గశిర పౌర్ణమి నాడు గురువారం నాడు సాయంకాలం నాడు పుట్టారన్నమాట. అలాగే నక్షత్రం మృగశిర నక్షత్రం.
అలాగే స్వామివారిది ధ్యాన స్వరూపం ఏదయ్యా ఉంటుంది అంటే తేజోమయుడైన బాలస్వరూపుడు, చిన్న పిల్లవాడిగా కనపడతారట మనకి. ఓకే, అలాగే స్వామివారిది అవతరణ చరిత్ర ఏంటి అని అంటే అనసూయామాత గర్భములో ప్రవేశించిన దివ్య తేజస్సు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలగా భావింపబడి మార్గశిర శుద్ధ పూర్ణిమ నాటికి 9 నెలలు పూర్తి చేసుకుని దత్తాత్రేయమూర్తిగా పుత్ర రూపంలో అవతరించిన ఈ రూపానికే యోగీజన వల్లభుడు అని పేరు. నా ఈ రూపాన్ని దర్శించి ధ్యానించిన వారికి అన్ని బాధల నుండి విముక్తి లభిస్తుంది, మోక్ష ప్రాప్తి లభిస్తుంది అని దత్తాత్రేయ స్వామి వరం ఇచ్చారన్నమాట. చాలా చక్కటి వరాన్ని అందించారు అందరికీ కూడా. ఓకేనా, కాబట్టి అర్చన విధి ఎలా చేసుకోవాలి అని అంటే గనక అర్ఘ్యము ముత్యాలతో పూజ చేయాలట స్వామికి. మీ దగ్గర ముత్యాలు లేవు అని అనుకుంటే గనక ఒక 11 ముత్యాలు కొనుక్కొచ్చుకొని చక్కగా ముత్యాలతో స్వామివారికి దండం పెట్టుకొని పూజ చేసుకోండి. అలాగే ఎలా చేసుకోవాలో తెలియదు అని అంటే గనక ఒక్కొక్క ముత్యం స్వామివారి పాదాల మీద పెట్టి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, లేదా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, అది కూడా లేదంటే అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అంటూ ఒక్కొక్క ముత్యాన్ని స్వామివారికి సమర్పించండి. అలాగే నైవేద్యం మాత్రం 16 రకాల పిండి వంటలు పెట్టమంటున్నారు. 16 రకాల పిండి వంటలు మీరు ఎలా చేస్తారు అనేది మీ ఇష్టం. లేదు అట్లా అంత చాలా కష్టంగా ఉందండి మాకు, మేము చేయలేము అని అనుకుంటే కనుక చక్కగా 16 రకాల స్వీట్స్ తీసేసుకోండి. ఒక కేజీ స్వీట్స్ తీసుకున్నారనుకోండి 16 రకాలు వచ్చేస్తాయి కదా. ఖచ్చితంగా దాంట్లో పిండి అనేది కలుస్తూనే ఉంటుంది. వేరే వేరేగా చేసినట్టే కదా. ఇప్పుడు జిలేబీ చేసినట్టు బాదుషా చేయం అవునా కదా, అలా 16 రకాలు చేసి పెట్టండి. అయ్యో ఇది చేయడం చాలా కష్టమే అని అనుకుని మాత్రము పూజ మానకండి. అవును, అర్థమైందా? ఇంట్లో మీరు కొంచెం బెల్లం నైవేద్యం పెట్టినా చాలు స్వామికి, తప్పేమి లేదు. కానీ పూజ మాత్రం మానద్దు. స్వామి మనం పెట్టే నైవేద్యం కోసం ఆయన ఏమి ఎదురు చూడడు. మనం ఏంటి ఎందుకు 16 రకాలు పెడుతున్నాం ఇక్కడ అని అంటే మనం చక్కగా నెక్స్ట్ టైం చేసేటప్పటికి 16 మందిని అవతారాలని పూజించుకుంటాం కదా, దానికి సంకేతంగా 16 రకాల పిండి వంటలు పెట్టి 16 దత్త అవతారాలకి 16 నైవేద్యాలు ఒకటేసారి సమర్పణ అంటే ఎండింగ్ అన్నమాట. ఇది మళ్ళీ స్టార్టింగ్ ఎండింగ్ కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేసుకుంటాం కదా. మీరు ఎలాగూ చేసుకున్న తర్వాత ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. తప్పకుండా రాసుకోండి. మీరు శ్రీ యోగీజన వల్లభుడుగా స్వామివారిని మనం పూజించుకుంటున్నాం. స్వామివారే వరం ఇచ్చారు, ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది, ఎలాంటి కష్టాల బాధల నుండైనా విముక్తి లభిస్తుంది అని స్వామివారు చెప్పారు. ఇక్కడ మంత్రం కూడా ఇచ్చారు స్వామి, ధ్యాన శ్లోకం అన్నమాట ఇది. యోగ విజ్జన నాథాయ భక్తానందకరాయ చ దత్తాత్రేయ దేవాయ తేజో రూపాయ తే నమః. నేను ఇది ఇస్తాను కింద, మీకు స్క్రోలింగ్ కూడా తప్పకుండా ఉంటుంది చూడండి. తప్పకుండా ఈ శ్లోకాన్ని 108 సార్లు చదువుకుంటే చాలా మంచిది. ఇది ఆ రోజు ఉదయం అంటారా లేకుంటే సాయంత్రమా? మంచి ప్రశ్న అడిగింది పద్మావతి. ఎందుకంటే మనం సాయంత్రం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రేపు అంతా కూడా ఉపవాసం ఉండండి. పౌర్ణిమ సాయంత్రానికి ఉంది కాబట్టి సాయంత్రం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే స్వామివారు కూడా మార్గశిర పౌర్ణిమ నాడు సాయంకాలం నాడు జన్మించారు. ఓకే, కాబట్టి పౌర్ణిమ తిథి కంపల్సరీగా ఉండాలి. కాబట్టి సాయంత్రం నాడు తప్పకుండా చేసుకోండి. సాయంత్రం ఏ సమయం దాటిన తర్వాత అంటే మనకి సూర్యాస్తమయం తర్వాత ఏ సమయంలో ఏ సమయం అయినా చేసుకోవచ్చు. మీరు 6 నుంచి 7 నుంచి కూడా 6-6:30 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇంకొకటి మీరేమన్నా గనక చెయ్యాలి అనుకుంటే గనక స్వామి వారికి కొంచెం పెద్దగా దీపం పెట్టడం, అఖండ దీపం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. పూజ చేసుకునేప్పుడు వెలిగించి 24 గంటలు అది వెలిగేటట్టుగా చూసుకోవడము, అలా చేయండి. లేదండి మా ఇంట్లో అఖండం కుదరదు అనుకుంటే గనక 16 దీపాలు చిన్న చిన్నగా పెట్టండి. ఏమండి అన్ని ప్రమిదలు లేవు అని అంటే పిండితో చేసైనా సరే దీపం పెట్టచ్చు, తప్పేమీ లేదు. మేడం మరి ఇది ఈ ఒక్క రోజు అంటే ఈ ఒక్క సంవత్సరం మనం ఆచరిస్తే సరిపోతుందా లేకుంటే ప్రతి సంవత్సరం ఇది ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలంటే? ఒక సంవత్సరం చెయ్యండి, ఇంకా అమ్మో స్వామి పూజ చేయకపోతే ఎలా అని మీరే
ముందుకు వచ్చేస్తారు, స్వామివారే చేయించుకుంటారు. చేయించుకుంటారు. ఉమ్, ఎందుకు అని అంటే గట్టిగా నమ్మండి, ఉమ్, ఇది ఏదైనా చెప్పాలి నేను ఖచ్చితంగా అందరికి చాలా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఉమ్, ఎందుకంటే నేను ఏదో చేసుకుంటాను సెపరేట్ గా, వ్యూవర్స్ కి నేను ఇంకోటి చెప్తానని నేను చేయను. నేను ఏదైతే చేసుకోవాలనుకుంటానో అదే మీకు కూడా చెప్పాలి, వీళ్ళకి కూడా చెప్పాలి అనేది నా గట్టి అభిప్రాయం, నమ్మకం కూడా. ఎందుకంటే 10 మందికి చెప్తే నాకు ఇంకా బాగా అవును. వృద్ధిలోకి వస్తాను నేను కూడా. వాళ్ళందరూ చేసుకుంటుంటే బలానా రెట్టివిలో చెప్పారండి అని అనుకుంటారుగా, ఆ పుణ్యం కూడా మనకు లభిస్తుందా, అవునా కాదా? అవును. కాబట్టి అలా నేను అనుకుంటాను. అలా నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఏం చెప్పాలి అని నేను అనుకున్నప్పుడు, ఇక్కడికి వచ్చి చెప్దాం అనుకున్నప్పుడు నిన్న సాయంత్రము ఈ బుక్ గా అనిపించింది అనమాట. ఇంతకు ముందే మిమ్మల్ని నేను మీకు చెప్పాలి అని నేను అనుకున్నాను. ఈ బుక్ కూడా చాలా చక్కగా ఒక ఆయన మనకి వేములవాడలో ఉంటారనమాట, ఆయన ఈశ్వర గారి నరహరి శర్మ గారు మన వీడియోస్ రెడ్ టీవీ భక్తిలో స్పెషల్ గా మనం చేస్తున్న శ్రీపాద శ్రీవల్లభుల గురించి మనం చెప్తున్న వీడియోస్ చూసి, అమ్మ ఈ బుక్ నేను మీకు పంపిస్తున్నాను, మీకు చాలా ఉపయోగపడుతుంది, మీరు కూడా చూడండి అని చెప్పి ఆయన పంపించడం జరిగింది. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చక్కగా మీరందరూ కూడా స్వామివారిని 16 షోడశ అవతారాలన్నీ కూడా తప్పకుండా స్వామివారివి తెలుసుకుని పూజ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభుల ఇంట్లో మనం ఏదైతే స్వామివారిని పూజించుకుంటున్నామో వాళ్ళ నాన్నగారు కాలాగ్ని శమనుడు అనే దత్తుడిని పూజించేవారట. ఆ విగ్రహం అని మనం అనకూడదు, అందులో స్వామివారు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండేవారట శ్రీపాద శ్రీవల్లభుల తండ్రి గారితో. చూడండి, ఆయన ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యఫలం వాళ్ళింట్లో కాలాగ్ని శమనుడు దత్తుడుగా ఆయన పూజలు అందుకోవడము, ఆయన వాళ్ళతో మాట్లాడడము, ఆ ఇంట్లో శ్రీపాద శ్రీవల్లభులు పుట్టడం అనేది జరిగింది. కాబట్టి తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం చవి చూడాలి అని అంటే గనక ఆయనను పూజిస్తే స్మరణ మాత్రేన సంతుష్టుడు ఆయన. ఇట్లా స్మరిస్తే చాలు ఉంటాడు. ఇక్కడ కూడా ఉన్నారు ఇప్పుడు, గట్టిగా నమ్మండి మీరు. ఓకే, ఎలాంటి కష్టాలైనా కూడా తప్పకుండా తొలగిపోతాయి. మేడం, గురు చరిత్ర పారాయణం చెయ్యడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు కదా, మరి ఇది ఒక చక్కటి అవకాశం అండ్ చక్కటి రోజు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టాలి, మాకు ఒక మంచి రోజు కావాలి అనుకునే వాళ్ళు రేపటి నుంచి మొదలు పెట్టచ్చు అంటారా? తప్పకుండా మొదలు పెట్టచ్చు అమ్మా. అలాగే మీరు సప్తాహ పారాయణం చేయాలంటే మాత్రం గురువారం నుంచే చేయాల్సి ఉంటుంది. మీరు ఏం చేస్తారు అని అంటే, ఒక్కొక్క అధ్యాయం చదవడం స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గనక, అసలు గురు చరిత్ర ఇప్పటిదాకా చదవలేదు అలాంటి వాళ్ళైతే గనక ఫస్ట్ అధ్యాయం చదవచ్చు. మీకు ఎంత చదవాలనుకుంటే అంత చదవచ్చు. లేదు అంటే గురు చరిత్ర పారాయణం ఒక అధ్యాయం చేసుకొని, అలాగే సిద్ధమంగళ స్తోత్రము, స్వామివారి దత్తస్తవము, ఘోర కష్టోద్ధారణ స్తోత్రం, ఇవన్నీ వీటి గురించి మనం చెప్పుకుంటూ వచ్చాము. అలాగే ఒక ప్రత్యేకమైన సంఖ్య, ఎప్పుడు కూడా నేను స్విచ్ కోడ్ చెప్తాను తప్పకుండా. ఇందులో మీరు స్విచ్ వర్డ్ ఏమన్నా అనుకోవాలి అని అంటే గనక శ్రీపాదరాజం శరణం ప్రపద్య, దానికి మించింది అనేది లేదు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. అలాగే అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త, ఈ మంత్రాన్ని కూడా మనం ప్రీవియస్ వీడియోలో అందించడం జరిగింది. ఇవి చేసుకోవచ్చు. అయితే సంఖ్య 2, 4, 8, 9 2489 అనేది మీరు చక్కగా లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవచ్చు. అలాగే 2489 అనేది ఒక పేపర్ మీద రాసి మీ పర్స్ లో పెట్టుకోండి. 2489 అనేది రాసి దేవుడి దగ్గర పాదాల మీద పెట్టి, ఈ సంఖ్యని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం స్వామి అని చెప్పి మీరు ఖచ్చితంగా దండం పెట్టుకొని ఆ స్వామివారి అనుగ్రహం ఆ సంఖ్య ద్వారా కూడా రావాలి అని చెప్పి గట్టిగా నమ్మండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పని జరుగుతుంది. అలా ఎవరైనా సిద్ధమంగళ స్తోత్రం రోజు చదువుతున్నారు అంటే గనక, రోజుకి 11 సార్లు చదువుతున్నామండి, 21 సార్లు చదువుతున్నాము అండి అంటే, ఒక బుక్ పెట్టుకొని నోట్ చేసుకోండి. 2489 టైమ్స్ అయిన వెంటనే మేము స్వామి నీకు ఇది పూజ చేసి నైవేద్యం పెడతామని చెప్పి దండం పెట్టుకోవడం, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ సంఖ్య స్వామివారు చెప్పింది, ఇదేదో నేను చెప్పే సంఖ్య కాదు. స్వామివారే దో చౌపాతి దేవ్ లక్ష్మీబాయి అని అనేవారట. దో చౌపాతి దేవ్ లక్ష్మి అని అనేవారట స్వామి. అంటే ఏంటి అనంటే, స్వామివారు చేసి చూపించింది ఏంటి అనంటే మాధుకరం, అంటే అన్నదానం చేయడం, వెళ్ళి అన్నం అడిగి తీసుకొని రావడము, అందరికి పెట్టడం అన్నమాట. దాన్ని మాధుకరము అని అంటారు. మధుకరం అంటే ఏంటంటే, తేనెటీగ ఎలా అయితే తేనెను తీసుకొని వచ్చి అన్ని పూల దగ్గర నుంచి తీసుకొని వచ్చి ప్రిజర్వ్ చేస్తుందో, ఇది కూడా అంతేనమాట. అట్లా అన్నదానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి స్వామి చెప్పడము. దో చౌపాతి దేవు లక్ష్మీ గణ సంఖ్యాబోధిత శ్రీచరణ అని చదువుకుంటాం మనం సిద్ధమంగళ స్తోత్రంలో.
అంటే ఏంటి అని అంటే 2, 4 మీరు చూస్తే దత్తాత్రేయ స్వామి వారు 24 మంది గురువులు ఉన్నారు నాకు అని చెప్పి మనం విడిగా ఒకసారి చెప్పుకుందాము నెక్స్ట్ ఎపిసోడ్ లో. కేవలం ప్రకృతి నుంచే ఆయన 24 మంది గురువుల్ని ఆయనగా స్వీకరించారనమాట. అట్లా స్వీకరించినప్పుడు మీరు చూస్తే గనక 2, 4 అదే వస్తుంది. అలాగే మీరు సంఖ్యను చూసుకుంటే గనక ఏదైనా కూడా 24 అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకి గాయత్రి మంత్రం నుంచి కూడా మనకు తెలుస్తుంది. అట్లా మీరు చూస్తే శ్రద్ధ సబూరి అనేది కనుక 2గా తీసుకుంటే అంటే శ్రద్ధ ఉండాలి, ఓర్పు ఉండాలి మీకు. అలాగే మీరు నలుదిక్కులా కూడా స్వామి ఉన్నారు అని చెప్పి నమ్మడము. అలాగే 8, 9 అని అంటే మాయ, నువ్వు అన్ని భగవంతుడే చేస్తున్నాడు అనుకుంటే 9తో భగవంతుడితో ఉంటావు. లేదు నేనే చాలా గొప్ప, నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేదు అనుకున్నప్పుడు అదే నీకు పతనం అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు 8 టేబుల్ చూస్తే కనుక 8 1 8, 8 2 16 చూస్తే ఒక్కొక్కటి డిమినిష్ అవుతూ వస్తుంది. 8 సంఖ్య. 16 అంటే ఏంటి 7 అవుతుంది. 8 3 24, మళ్ళీ 6 ఒక నెంబర్ తగ్గిపోతుంది. ఒకే ఒక్క నెంబర్ 8 9 72, 7 + 2 9 అవుతుంది. అంటే ఏంటి భగవంతుడితో గనక మనం ఉంటే మనం పెరుగుతాము. ఆ మాయ అనేది మనని భగవంతుడి వైపు తీసుకెళ్ళిపోతుంది. ఎలా మనం చెప్తూ ఉంటాం చూసావా, ఎలా జరిగిందో మిరకిల్, అసలు నేను అట్లా జరుగుతుందని అనుకోలేదు అని చెప్తూ ఉంటాం. అదే మాయ అన్నమాట. లేదు నేనే గొప్ప అని అనుకుంటే గనక నువ్వు డిమినిష్ అయిపోతూ ఉంటావు. ఆ మాయ నేను భగవంతుడి వైపు తీసుకెళ్లాలా లేకపోతే నువ్వు డిమినిష్ అయిపోవాలా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ సంఖ్యలో అంత ఉంది. మీరు 2 4 8 9 అనేది రాసుకోండి నెంబర్గా. 2 4 8 9 అనేది బిలీవ్ చేయండి. తప్పకుండా స్వామివారికి ఏం చేయాలనుకున్నా కూడా దత్తస్తవం చదవాలి. 2489 సార్లు చదవండి. అలాగే మీరు ఘోర కష్టోద్ధారణ స్తోత్రం చదవాలనుకుంటున్నారు, 2489 సార్లు చదవండి. ఒక రోజు చదవమని నేను చెప్పను, అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. తప్పకుండా మీకు దారి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే అందరి గురువుల్ని కూడా ఒక్కసారి గురు పరంపరని గుర్తు చేసుకుంటూ, మన కంచి పరమాచారి గారిని కూడా గుర్తు చేసుకుంటూ, తప్పకుండా ఎవరెవరైతే గురువుల్ని మీరు తెలుసుకొని ఉన్నారో, చివంటమమ్మ, సొరకాయల తాత, అలాగే మీరు చూస్తే గనక షిరిడి సాయిబాబా గారు, అక్కల్కోట్ మహారాజ్ గారు, శ్రీ స్వామి సమర్థ గారు, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, మాణిక్య ప్రభు గారు, గజానన్ మహారాజ్ గారు, వీళ్ళందరినీ కూడా చక్కగా శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళని ఎకరాల భరద్వాజ మాస్టర్ గారు, అలాగే మాస్టర్ ఈకే గారు, ఇలా అందరినీ తలుచుకోండి. మీకు ఎవరెవరైతే అవధూతలు తెలుసో వాళ్ళందరినీ కూడా తలుచుకొని దండం పెట్టుకోండి. వాళ్ళందరివి కూడా ఆశీర్వాదాలు మనందరికీ కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నిజంగా మేడం చాలా చక్కగా వివరణ ఇచ్చారు. దత్త జయంతి పూజా విధానంతో పాటు ఏం చేయడం వల్ల మనకి పరిహారం అనేది దైవ అనుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుందో కూడా చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.